సంతా మాయదారి సంతా ఇక్కడ లేడు. చాలే తెలివి. నాకున్న తెలివి నీకు చాలదేంటి? అబ్బా ఇంత సోమరిపోతు అయిపోతున్నావేమిరా? ఇప్పుడు అవటం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇంతే. సిగ్గులేదు? మా అప్పకే లేదు. రే సంతా, నేను ఇంతవరకు బావమరిదివు కదా అని మర్యాదగా చూస్తున్నా. ఇప్పుడు కాదా ఏంటి? చాలే పద. తల్లి భూదేవి దయతో పూర్తి పంటనిచ్చింది. ఈ ధాన్యం రేపు భద్రంగా ఇంటికి చేరిస్తే సంవత్సరం పొడుగునా సంతుష్టిగా తినొచ్చు. ఇష్టం లేదే ఏంటి తినేది? చాచా పద. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఏమిటా ఈ పాడు బుద్ధులు? వదులు వదులురా. నువ్వు నా కంప కోసుడు. ఏంటి బావా, నీ పిల్లలకి మేనమాంపోళ్ళకి వచ్చింది, నేనేం చేయను? నోరు ఎదురు తిరుగుతాట్రా. ఏడు బాగా ఏడు, నీకు దిక్కులు చోటపోయి ఏడు. అట్ట ఏడు తెరలే బాబు. మాయదారి సంత, నా కడుపున కులభ్రష్టులు పుట్టారేవిరా. వదులు. ఈసారి ఈ కేలాలు గాని మత్స్యావతారాలు గాని ముట్టుకున్నారంటే మీ తోలు వదులుస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో. రండి, మీ ఒళ్ళు శుద్ధి చేస్తాను. రండి కదండి. ఇదిగో గట్టి కొట్టాడా? అబ్బే అసలు నాకు తగలందే. చేతనైతే గట్టి కొట్టమని చెబుతాను. చెప్పేదో మీ అయితే చదువు కానీ ఇంకా భ్రష్టులైపోయాను. చూసావా నీ సోదరుడు ఎంత పని చేశాడో? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి? వాడి అడవి బుద్ధులని కుర్రవాళ్లకు నేర్పి కొంపలు కూలుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం, మావన్నీ అడవి జాతి బుద్ధులే. ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏమలుడయ్యా ఏమలుడయ్యా, మరి దీన్ని కొట్టావటే? కొట్టేవని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడం అట్ట ఇట్టా కొట్టాడా? 10 గుద్దులు గుద్దాడు. కాదు 8. కాదు 10. 8లే. ఆ చివరి 2 సరిగ్గా తగలలేదుగా. ఉండే నీ గోల. ఏంటయ్యా మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లనిచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తానట్టు ఎందుకు? ఈ శాతకోనాడు మా సత్తడంటే ఏంటనుకున్నా? అయ్యో, నేను ఎంతలో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు. లేకపోతేనా? బావమరిది కదా అని ఏదో చావబాది మాత్రం వదిలాను. సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెత్తుంటే కొట్టడం ఎందుకు? కూటికేం కరువు? కుప్పను ఉర్చి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్టుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? అమ్మా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే. మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే. పిల్లనిచ్చుకున్న తర్వాత తప్పుతుందా మరి? నల్లే పెద్ద కొండకి అసిరెట్టు ధాన్యం త్యాగాన్ని వారిసేద్దు. రే పిల్లలు అనండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కుండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్యా, మా ఇల్లు వాకిలు లేనోళ్ళకి ఇచ్చేసే ఈడే ఉండిపోతాం. ఇక పద, ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసంలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టించి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తబొట్టు ధరపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 గుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కులేని పక్షిలా పెరిగావు. మేము 10 మంది గల్లవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు.
అప్పుడు వాడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో సంవత్సరం పంట నాశనం అయిపోయింది. అయ్యో పంట. ఎంత కష్టపడి పండించారు. అయ్యో ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తం పుట్టు దారపోశారు కదే. అయ్యో ఆ దొంగలకి ఏం పోయే కాలం. ఏంటి నాన్నయ్య ఎడుతుంటారు? గొప్ప మురిగింది పేరయ్య గారు. అలా కుప్పు నూర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనం లేవే. పేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో ఆ మాట వద్దండి. రేపు పంట కలగానే పూచి పూలతో సహా నా పైకి చెల్లి చేయాలి, తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగడానికి గోబల్ దాకా వస్తున్నాయి రా నాగేశ్వరా. అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. నీలే కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. అప్పులు అడిపాట తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో నా కొంపే కూలిపోయింది. నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో లేకపోతే ఆ బేరతం ఆడరాని అబద్ధాలాడా, అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను లాక్కుపోతారని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చాను. ఇప్పుడు ఏం చేయను? అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. తల్లి పూతేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం. కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. అవును, బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడా. అందుకనే అన్నదేవత అంతర్ధానమైపోయి ఒట్టి మన్ను మిగిలింది. అయ్యో ఇంటికి పోదాం. అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా. భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళాము బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది, ఆకలి. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయను నాయన. ఇదిగో మంచినీళ్ళు కాస్త పుచ్చుకోనాయన. అవ్వా, నీళ్లు పోసి పెస్తున్నాడు పెళ్ళాం పిల్లలు ప్రయోజకుడు. మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గతెట్టింది ఈ తాతకి. చూడు, ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు. ముక్కు పచ్చలారని నా పిల్లలు 5 నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక, ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా, అయ్యో నా తల్లి. మాయా, 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 మాట్లాడు మాయా. నేను నారదుడు పిలుస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు నుంచి కన్ను తెరిచి చూడు మాయా. జింకిడి కోడి డొంకలో దొరికితాను, సంకనేసుకొచ్చాను. అమ్మాయి, దీని నుండి ముందు పిల్లలకు పెట్టవే పాపం. సంతా, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు. నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆచారం? అబోసుకం తెలియని మా పిల్లని అన్నిందాలో అన్యాయం చేసి ఇలా ఆకలితో చంపేటో నీ ఆచారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని తెలిపాది పత్రుబడి సత్తు ఉంటే చేతగాక సూత్తు కూర్చోడం ఆచారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోల పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవటం ఆచారమా? మరి అంటే నీ కూడెట్టాలో మా కూడ తినని మమ్మల్ని ఇట్ట మార్చి చంపడమని ఆచారమా? పోనీ మనం తినొద్దులే, పిల్లల కన్నా పెట్టని. చూడు ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు.
వద్దు మాయా వద్దు. జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి. జీవితం క్షీరసాగర మధురమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి. నా మాట విను మాయా. నీ నెట్టిలేప అమ్మాయి, దీన్ని కోసి కూర వండుతాం పదవే. ఏం చేస్తాడో చూస్తాను. అరే అరే అరే, వాడిని జమ్మడిపోను పోయేకాలం. కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను. కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను. కుత్తులు దాకా తగండి. అంతేకాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణిహింస పనికిరాదు. ప్రాణిహింస ఏమిటి ప్రాణిహింస? మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణిహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూడ తెచ్చిపెట్టు. లేదా నన్ను నా పిల్లల్ని గొంతు పిసికి చంపై. నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. ఓ చంపు చంపు. ఆగుమాయా ఆగు. మీ అందరికీ కావలసినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా, భర్తగా, గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పట్టండి. ఇప్పుడే వస్తాను.